ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. పార్టీలను చూడం, ఆక్రమణలు తప్ప ఒత్తిళ్లు వస్తున్నాయి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు, తగ్గేదేలే. చెరువుల పరిరక్షణే ధ్యేయం. సీఎం రేవంత్ రెడ్డి. కన్నతల్లిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం. మిలియన్ మార్చును తలపించే విధంగా తెలంగాణ ప్రజల సమక్షంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సీఎం. జహీరాబాద్ ఇక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ. 2361 కోట్లతో అభివృద్ధి. 10,000 కోట్ల పెట్టుబడులు. 1,74,000 మందికి ఉపాధి అవకాశం. మొత్తం 10 రాష్ట్రాలలో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. తెలంగాణలో 10 నగరాల్లో FM స్టేషన్లు. హైదరాబాద్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత. ఎయిర్పోర్ట్లో గులాబీ శ్రేణుల ఘన స్వాగతం. 5 నెలల తర్వాత తిరిగి రాష్ట్రానికి. నేను ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్న కవిత. నేడు కేసీఆర్తో భేటీ కానున్న ఎమ్మెల్సీ కవిత. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి. మర్రి, మారుతి, గాయత్రి విద్యా సంస్థల పిటిషన్లపై హైడ్రాకు హైకోర్టు ఆదేశం. తహసీల్దార్ నోటీసులే షోకాజుగా పరిగణించి ఆధారాలు సమర్పించాలని పిటిషనర్లకు స్పష్టం చేసిన హైకోర్టు. SBI చైర్మన్గా శ్రీనివాసులు శెట్టి బాధ్యతల స్వీకారం. PO నుంచి బ్యాంకు అధిపతిగా ఎదిగిన తెలుగు తేజం. జోగులాంబ గద్వాల జిల్లా ముద్దుబిడ్డ. స్వగ్రామంలో సంబురాలు. బెయిల్ వస్తే కడిగిన ముత్యం కారు. ప్రజలు సిగ్గుపడే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్. కవిత విడుదలపై కాంగ్రెస్ ఎంపీ చామల హాట్ కామెంట్. ఫిర్యాదు వస్తే ఎంక్వైరీ చేస్తాం. ఆక్రమణలుంటే మంత్రుల ఇండ్లైనా కూల్చేస్తాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, ఓవైసీ కళాశాలలపై ఎంక్వైరీ చేస్తున్నాము. ఆక్రమణలు అని తేలితే కూల్చేస్తాం. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది, సీఎం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక చెరువులను కాపాడటమే లక్ష్యం. హైడ్రా. బీసీ కమిషన్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్. రేపటిలోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం. ఈ నెల 31తో ముగియనున్న గడువు. చైర్మన్ రేసులో గోపిశెట్టి నిరంజన్. 3 సభ్యులను కూడా నియమించే అవకాశం. ఏక్పాస్ల పట్టాలతోనే చెరువుల ఆక్రమణలు. ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, కానీ నిర్మాణాలు నిషేధం. అయినప్పటికీ దాదాపుగా 30,000 ఎకరాల శిఖం భూములకు పట్టాలున్నట్లు సమాచారం. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలోనే అక్రమాలు. పర్మనెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు. ధరణిలోకి కూడా ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలు, కొనుగోళ్లు. RRR సౌత్ అలైన్మెంట్లో మళ్లీ మార్పులు. ఫైనల్ అయ్యాక కార్యాచరణ మొదలుపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు. రోడ్లు, డివైడర్లు, గ్రీన్ఫీల్డ్ రహదారిపై సమీక్ష. ఫోర్త్ సిటీలో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన. గ్రాండ్గా పారా సంబరం. ఘనంగా ప్రారంభమైన పారాలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు సాధించిన పతకాలు 31. పతకాల సాధనే లక్ష్యంగా బరిలోకి భారత్. CMRF నకిలీ బిల్లుల దందాలో గులాబీలు. చికిత్సల పేరుతో అక్రమాలకు పాల్పడ్డ ఆసుపత్రులు. వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో నిధులు స్వాహా. మాజీ ఎమ్మెల్యేల PAలతో పాటు వైద్యులు, ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్న CID.